అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఊరి పేరు భైరవకొన ప్రస్తుతం సినిమా థియేటర్లో లేకుండా నిలిచిపోయింది. ఫిబ్రవరి 16న సినిమా థియేటర్లో ఆడాల్సిన సినిమా కోర్టు వివాదాల్లో తాతాలాడుతుంది. ఈ విధంగా ఎందుకు అలా నిలిచిపోయింది అన్న అంశాలను చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రొడ్యూసర్, డైరెక్టర్, సోషల్ అనలిస్ట్ అయిన చిట్టిబాబు గారు. నమస్కారం సార్. సార్, భైరవకొన సినిమా ఎందుకు వివాదాల్లో నిలిచిపోయింది? ఏముందమ్మా, అది అబాధ్యత అనాలా, నిర్లక్ష్యం అనాలా, తర్వాత చూసుకోవచ్చులే అని ఒక అయితే. ఇప్పుడు గత సినిమా ప్రాబ్లం, గత సినిమాలో ఏజెంట్ సినిమాకి డబ్బులు ఇచ్చారు మొత్తం ఏరియాకి. తర్వాత మరి ఆ సినిమా బడ్జెట్ పెరిగింది కనుక అంత డబ్బుకి మొత్తం 3 ఏరియాలు ఇవ్వలేవు కనుక ఒక ఏరియా ఇస్తాం. మొత్తానికి సెటిల్మెంట్ అయ్యింది. నెక్స్ట్ వైజాగ్ మాత్రం ఇచ్చి నెక్స్ట్ సినిమా లోపు నెక్స్ట్ సినిమా రిలీజ్ లోపు మీ డబ్బులు మేము కడతాము అన్నట్టు ఏదో సెటిల్మెంట్ అయ్యింది. ఆ సెటిల్మెంట్ ఆనర్ చేయాల్సిన బాధ్యత ప్రొడ్యూసర్, ఖచ్చితంగా ఆనర్ చేయాలి. ఆనర్ చేయలేని పరిస్థితిలో రిక్వెస్ట్ చేసుకుంటామో, ఛాంబర్లో మరొక అప్పీల్ పెట్టుకుంటాము, అయ్యా ఇలా అనుకున్నాం కానీ ఇప్పుడు నా పరిస్థితి సినిమా రిలీజు నాకు అంతగా డబ్బులు రాలేదు, వచ్చినాక రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత దాంట్లో చేస్తే ఏదో ఒకటి సంథింగ్ ఒక, అంతేగాని ఏం పీకుతారులే అన్నట్టు ఉందా తప్పితే ఏం చేయగలరు, ఏంటంటే ఏం చేయగలరు అన్న ఒక ఇది కనపడతారు. తప్పు ప్రొడ్యూసర్స్ విషయంలో చాలా తప్పు. అది డిస్ట్రిబ్యూటర్స్ని కాపాడుకోకపోతే డిస్ట్రిబ్యూటర్ లాభాలు వస్తే మీకు ఇస్తారా అనే పాయింట్ కాదు. లాభాలు ఇక్కడ ఒక కమిట్మెంట్ అంతే. ఇక్కడ కమిట్మెంట్ ఉంటుంది. సినిమా ఫీల్డ్లో కమిట్మెంట్ మీద నడుస్తుంది. ఒక మాట అనుకుంటే మాట ప్రకారం నడుస్తుంది. ఆ రోజు ఏజెంట్నే ఆపుకునే ప్రయత్నం కూడా చేయించాయి. నాకు మొత్తం ఇస్తారని అగ్రిమెంట్ ఉంది కనుక అగ్రిమెంట్ ప్రకారం మొత్తం ఇస్తారన్నారు, నాకు ఇస్తారని అనవచ్చు. కానీ అప్పుడు ఆ సినిమా బడ్జెట్ పెరిగిపోయినా దానికి వచ్చిన సినిమా రిలీజ్ ముందు మంచి ఎక్స్పెక్టేషన్ వచ్చింది కదా. ఫ్లాప్ అయిన సినిమా తర్వాత ఎక్స్పెక్టేషన్ బాగుంది. సో ఆ ఎక్స్పెక్టేషన్లో కొంచెం మంచి రేట్లు వచ్చినాయి. సో నాకు ఇంత మంచి రేట్లు వస్తున్నాయి, ఈ టైంలో నేను మొత్తం 30కి మొత్తం 3 జిల్లాలు మీకు ఇచ్చుకుంటాను, నా వల్ల కాదు, కాస్త ఏదో ఇది తీసుకోండి, మిగతా నేను బ్యాలెన్స్ మీకు అప్పుడు ఇస్తారంటే అప్పుడు కూడా మరి ఈ డిస్ట్రిబ్యూటర్ అంగీకరించినట్టే గౌరవంగా నీకు మర్యాద ఇచ్చి నీ మాట విలువ ఇచ్చేసినట్టే కదా. ఆ విలువను కాపాడుకోవటం వల్లే ఈ దుస్థితి రాకూడదు. జనరల్గా ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితుల వల్ల నమ్మకాలు, డిస్ట్రిబ్యూటర్లకి ప్రొడ్యూసర్లకి మధ్య నమ్మకాలు, అగ్రిమెంట్లు పోతే, విలువలు పోతే ఇండస్ట్రీ మనతో కష్టం. ఎందుకంటే ముగ్గురు కావాలి. ఒక సినిమాకి ప్రొడ్యూసర్ ఎంత ముఖ్యమో డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్ అంతే ముఖ్యం. సో ముగ్గురు ఒక సమన్వయంతో, ఒక అండర్స్టాండింగ్తో నడిచేదే ఇండస్ట్రీ. ఇక్కడ ఎక్కడ ఎవరికి నమ్మకాలు పోయినా బండి ఆగిపోదు. వ్యాపారం రొటేషనే కదా. ఈ డబ్బు పెడతాను, తీస్తే డిస్ట్రిబ్యూటర్ నాకు ఇస్తాడు, డిస్ట్రిబ్యూటర్కి ఎగ్జిబ్యూటర్ ఇస్తాడు, ఎగ్జిబ్యూటర్కి జనాలు ఇస్తారు, అటు నుంచి మళ్ళీ నా దగ్గరికి వస్తుంది రొటేషన్. ఈ రొటేషన్ ఈ 3-4 కనెక్షన్స్ ఒకదానికోటి, ఈ కనెక్షన్స్ బ్రేక్ అయినాయి అనుకోండి, అది ఇండస్ట్రీకి దెబ్బ. ఎప్పుడు కూడా నమ్మకాలు, మాట నమ్మకం ఇండస్ట్రీలో ఉండదలుచుకున్న వాళ్ళు. ఏదో ఒక సినిమా తీసి వెళ్ళిపోయేవాళ్ళు, మనకి ఏదో తీసాం తర్వాత తర్వాత మనకు సంబంధం లేదు పోతాం అనుకుంటే అలాంటి వాళ్ళు ఉంటారు. ఇండస్ట్రీలో కూడా అలా వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇలాంటి పనులు చేయొచ్చుగా. రెగ్యులర్గా ఉండి సినిమాలు తీద్దాం అనుకునే ఇలాంటి ప్రొడ్యూసర్లు గతంలో తీసారు, మళ్ళీ తీస్తారు, రేపు తీద్దామనే న్యూస్ ఉంది, నెక్స్ట్ ప్రాజెక్ట్ అని ఇలా ఉండేవాళ్ళు రెగ్యులర్గా ఇండస్ట్రీలో ఉండాలన్నప్పుడు ఒక ఎథిక్స్ని, ఒక మోరల్స్ని, ఒక కమిట్మెంటు, ఒక విలువల్ని కాపాడాల్సిన అవసరం. అది ఖచ్చితంగా వాళ్ళు తప్పు చేశారు. విషయాన్ని బట్టి కోర్టులో వాదనలు వినిపిస్తే వీళ్ళు అగ్రిమెంట్లో ఏం చెప్పారు, రిలీజ్ ముందు ఇస్తామన్నారు. రిలీజ్ ముందు మరి ఇవ్వాలి కదా. ఎవరప్పుడు చెప్పాలి కదా. ఇవ్వలేకపోతున్నాం, కొంచెం అడ్జస్ట్ చేసుకోవడం, అడగాలి కదా. సో అన్నప్పుడు నువ్వు చేయకుండా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి అన్నప్పుడు మరి అతని పాయింట్ ఏంటి, అనౌన్స్ చేసేస్తాం, ఎగ్జిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్ చూసుకుంటారు, అంతమందితో పోటాడతాడే తనం అని ఒక భరోసాలు తీసుకుంటారు కొంతమంది. అలాంటి తప్పుడు ఆలోచన కనపడతారు ఆ ప్రొడ్యూసర్ విషయంలో. నేను రిలీజ్ చేస్తే డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు, ఎగ్జిబ్యూటర్లు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు పెట్టుబడి పెడతారు కదా. ఎగ్జిబ్యూటర్ డబ్బులు ఇస్తాడు, డిస్ట్రిబ్యూటర్ డబ్బులు ఇస్తాడు, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు కూడా వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకి ముడి పెట్టేసేసి మనం కూర్చుందాం అన్నట్టు తప్పించుకుందాం అయితే. తను కాకుండా సినిమా రిలీజ్కి అగ్రిమెంట్ ఉంది కనుక పెట్టాడు. అగ్రిమెంట్ లేకుండా ఆధారం లేకుండా కేసు కూడా తీసుకోరు కదా, అన్నీ ఉండబట్టి తీసుకున్నారు. ఖచ్చితంగా రేపు అతను కోర్టులో రేపు ఉంది కదా, గురువారం కోర్టులో వాదనలు ఉన్నాయి. కోర్టులో అతను సజెషన్ చెక్కులు ఇవ్వటము, లేదా
కట్టిన రిలీజ్ చేయాలని తీర్పు ఏదో ఒకటి జరగాల్సింది. అంటే రిలీజ్ అవ్వకపోతే సినిమా అసలు ఏమీ రాదు అవును కదా. ఆ జ్ఞానం ప్రొడ్యూసర్ కూడా ఉండాలి. ఏమీ రాకుండా రిలీజ్ అయిపోతే ఏముంది. సో అతను దానికి ఏదో మాట్లాడుకుని కోర్టులో కమిట్మెంట్ ఇచ్చి ఏదో 30 రోజులు 40 రోజులు డబ్బు ఇస్తానో ఏదో కమిట్మెంట్ ఇచ్చి చెక్లు ఇచ్చి అలాంటిది ఏదో చేసుకోవాలి. చేసుకోకుండా అవ్వదు. అది డిస్ట్రిబ్యూటర్ సైడ్ అతను తప్పు కాదు. ఖచ్చితంగా 100% ప్రొడ్యూసర్ యొక్క అలక్ష్యము అహంభావమే అనుకోవాలి. ఇదంతా నిజమేనంటారా అసలు? అంటే ఊరి పేరు భైరవకోన అని చెప్పి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అది కంటిన్యూషన్గా జరుగుతూనే ఉంది. సో అది ఏదైనా నమ్మశక్యంగా పుట్టించిన అంశం ఏదైనా ఉంటుంది? నమ్మశక్యంగా పుట్టించడానికి కోర్టులో కేసు వేయాలంటే నీకు ఊనే కేసు వేస్తాను, నాకు ఈయన మోసం చేశాడు అని అంటే కేసు ఏమి తీసుకోదు. అన్లెస్ దెర్ ఇస్ ఎవిడెన్స్, ఆధారము, ఏదో ఒక ఆధారం ఉండకపోతే, నిర్దిష్టమైన ఆధారం అంటూ లేకపోతే కోర్టు ఇలాంటి వేస్ట్ ఇట్స్ సైడ్. ఏ ఆధారం లేకుండా కేసు ఫైల్ చేయమని కోర్టులో వేయడానికి అంత ఈజీగా కోర్టులు ఏమి లేవు. కోర్టు ఆధారాలు ఉంటేనే టైం తీసుకుంటారు. ఇంకో ఆధారాలు ఉంటేనే కోర్టు విల్ యాక్సెప్ట్. అసలు వాడు వేసిన కేసుని అడ్మిట్ చేయడమే కోర్టు ఆధారాలు ఉంటేనే అడ్మిట్ చేస్తారు. లేకపోతే ఇది ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉంటేనే. ఆ ప్రైమా ఫేసి లేకపోతే వాళ్ళు అక్కడ అడ్మిట్ చేయరు. సో ప్రైమా ఫేసి ఉందా, అడ్మిట్ చేసింది కోర్టు వాదనలకి అంగీకరించింది అంటేనే ప్రైమా ఫేసి ఉన్నట్లే. ప్రైమా ఫేసి అగ్రిమెంట్ ఉంది. అగ్రిమెంట్లో అట్ ది టైమ్ ఆఫ్ రిలీజ్ అంటారు. అట్ ది టైమ్ ఆఫ్ రిలీజ్ అన్నప్పుడు ఒక ఆప్షన్ ఉంది, రిలీజ్ అయ్యేదాకా అడగడానికి లేదు. బట్ ఇప్పుడు రిలీజ్ అట్ ద టైమ్ ఆఫ్ రిలీజ్ వచ్చింది కనుక అడుగుతున్నాడు. ఏనాడు ఎందుకు అడగలేదంటే అగ్రిమెంట్ అట్ ది టైమ్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ అవర్ నెక్స్ట్ మూవీ విల్ సెటిల్. ఇక్కడ కొంతమంది ఏం చేస్తారు అట్ ద టైం, ఇప్పుడు దీంట్లో వీళ్ళు ఏం చేస్తారు, ఆ సినిమా ప్రొడ్యూసర్లు పేర్లు వేరుగా ఉంటాయి. కంపెనీ ఒకటే, పేర్లు ఆ పేర్లు వేరు, ఈ పేర్లు వేరు ఉంటాయి. కొడుకు పేరు, బాబుమంది పేరు, దాంట్లో భర్త పేరు, ఇక్కడ భార్య పేరు, ఇలాంటి డ్రామాలు కూడా చేస్తారు. ఆ ప్రొడ్యూసర్లు వేరంటే ఈ ప్రొడ్యూసర్ వేరు, మాకు దీనికి సంబంధం లేదని డబాయింపు సెక్షన్ కూడా చేస్తారు. వేరే పేర్లు ఎవరు పెట్టేసుకుని తను బిహైండ్ ది కంటెంట్ అసలు కొత్త పేరు వేరు. నేను నిర్మాతను కాదు, రామారావు నిర్మాత, ఈ సినిమాకి నేను హెల్పింగ్గా ఉన్నాను, ఇలాంటి డబాయింపు అవన్నీ చెల్లవు. ఎందుకంటే సాక్ష్యాలు ఉన్నాయి కదా, సాక్ష్యాలు ఉంటే పనిచేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ క్రాస్ చేస్తారు. ఎవరు మీతో మాట్లాడారు, ఎవరు మీకు డబ్బులు పేమెంట్లు ఇచ్చారు, ఎవరు అన్నీ తెలిసిపోతాయి కదా. అది తెలిసిపోతాయి కానీ కనుక అంత ఆ డ్రామాలు కూడా చేసేవాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో కొంతమంది. కానీ వాళ్ళందరూ ఏంటంటే స్టాండర్డ్గా సినిమా ఫీల్డ్లో ఉండేవాళ్ళు కాదు. ఏదో గాలివాటంగా వచ్చి ఏదో ఎక్కడో 4 రూపాయలు వస్తాయి, 6 రూపాయలతో సరదాగా ఒక సినిమా అని వస్తే నెక్స్ట్ సినిమా, లేకపోతే టాటా అయిపోయి నిండిపోయేవాళ్ళు. ఆ ఫ్లోలో వచ్చి మేఘలాగా వచ్చిపోయేవాళ్ళు చాలా మంది. అలాంటి వాళ్ళు ఈ ఎథిక్స్ ఫాలో చేయరు. తప్పించుకోవాలి అనుకున్న వాళ్ళకి నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్ ఇక్కడ తీయాలనుకున్నాడు వీళ్ళు తప్పదు, సెటిల్ చేయాలి, కోర్టులో చేసుకుని గౌరవంగా ఉంటే పెట్టరు. లేకపోతే రేపు అతని ఆ ప్రొడ్యూసర్ని ఏ డిస్ట్రిబ్యూటర్ నమ్మడే. అగ్రిమెంట్లు ఎందుకు చేసుకుంటామా, కోర్టుకి వెళ్ళటానికి కాదు. అగ్రిమెంట్ ఎందుకు చేసుకుంటావు, ఎవరైనా డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ ఎందుకు అగ్రిమెంట్ చేసుకుంటాడు, కోర్టుకి వెళ్తాం వీడు ఎగొడతాడు చేస్తాడని కాదు. అది అగ్రిమెంట్ ఎందుకంటే మోరల్ బైండింగ్. ఈ సినిమా నాకు ఇచ్చావు కనుక నువ్వు ఇంకెవరికి ఇవ్వట్లేదు. ఒక భార్య పెళ్ళి, ఒక పెళ్లి కూతురు మెడలో తాళి కడతాడు, ఎందుకు కడతాడు? నమ్మకం. ఈ తను నా భార్య, నేను తన భర్త, 10 మంది ముందు సాక్షి లాగాలి, అంతే కదా. అలాగే వ్యాపారంలో కూడా నీ ఈ సినిమా నాకు అమ్ముతున్నావు అంటే నీకు నాకు మధ్య ఒక బంధం, ఇది బంధం, ఒక ఎథిక్స్ బంధం. నేను 10 మందికి తెలియజెప్పడం, 10 మందికి తెలియకపోవడం కోసం, నువ్వు ఒకళ్ళకి అమ్మకుండా ఉండటం కోసం, నేను నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వటం కోసం అని అగ్రిమెంట్. అది అతను ఆనంద చేశాడు, మరి నువ్వు ఆనంద చేయాలి కదా. నువ్వు ఆనంద చేశాడు, ఆనంద చేయలేకపోయావు పరిస్థితులు బట్టి. నీకు అనుకోకుండా రేట్లు వచ్చినాయి, మంచి ఆఫర్స్ వస్తావంటే మీకు ముందు ఎప్పుడో కమిట్ అయ్యాను, ఇప్పుడు ఇంత మంచి ఆఫర్లు వస్తావంటే నేను నష్టపోవాలని అడిగితే అసలు సరే అని ఒప్పుకున్నా డబ్బులు ఇవ్వకపోతుంది. డబ్బులు ఇవ్వకుండా వైజాగ్ మాత్రం ఇచ్చేసేసి మిగతా నెక్స్ట్ పిక్చర్ రిలీజ్ ఎప్పుడు అడిగి అది బాధ్యత చేసుకోవాలి కదా. సినిమా ఫ్లాప్ అయితే అతనేం బాధ్యుడు, సినిమా ఫ్లాప్ అయితే నాకేం డబ్బులు రాలేదు, నేను ఇవ్వకపోతే అది బాధ్యుడు కాదు కదా. సక్సెస్ అయితే నువ్వు ఇస్తావా? లేదు. అంతే, బాగుంటే నువ్వు ఇవ్వు, బాగాలేకపోతే నువ్వు కష్టం నష్టం తీసే భరించాలి అంతే. అది నేను టైం రాలేదు కనుక నేను నీ డబ్బులు ఇవ్వలేనంటే అది కరెక్ట్ కాదు కదా.
అది అలాంటి లాజిక్లు వాడతారు కానీ ఖచ్చితంగా కోర్టు ఊరుకోదు. ఖచ్చితంగా వీళ్ళు ఒక అథెంటిక్గా చెక్కులు ఇవ్వడము ఏదో చేయమని చెప్పుతుంది గ్యారంటీ. చెక్కులో డేట్ టైం తీసుకుని 3 నెలలు 6 నెలలు ఈ టైంలో కట్టాలని ఇది అప్పుడు ఖచ్చితంగా కట్టాలని జైలు వెళ్తారు. అంటే 3 నెలలు 6 నెలలు సినిమా ఆపేస్తారా లేదా? సినిమా ఆపరం అలా ఉండదు. సినిమా ఆపితే అసలు రాదు కదా, ఆ లాజిక్ వీళ్ళకి వస్తుంది. సినిమా ఆపితే మేము ఎక్కడ వచ్చాము. సో సినిమా రిలీజ్ చేయటం రాబోయే లేదు 3 నెలలు 6 నెలలు అతనికే బాధ్యత వచ్చేటమా, లేకపోతే రిలీజ్ అయినాక వచ్చే ఫండ్స్లో మొత్తం ఎంత డబ్బు వస్తే ఫస్ట్ వీక్ కలెక్షన్లో ఇతనికి అప్పచెప్పటం ఇలాంటి పద్ధతులు ఉంటుంది కోర్టు ఆర్డర్. సో ఆ సినిమా రిలీజ్ చేసినాక ఏ డిస్ట్రిబ్యూటర్ అయినా దాని యొక్క కలెక్షన్ ఎంత వస్తే అంత కోర్టులో డిపాజిట్ చేయాలి. కోర్టు ఇతనికి ఇవ్వాల్సింది ఇచ్చి మిగతాది ఇస్తారు. అట్లా ఉంటుంది డిపాజిట్ కోర్టు అన్నట్టు ఉంటుంది. లేదు ఇతను అఫిడవిట్ని నమ్మితే నేను 3 నెలల్లో ఇస్తానండి అంటే 3 నెలలు 6 నెలల్లో ఇస్తానండి అని రాసి ఇచ్చి చెక్కులు ఇస్తే అప్పుడు కోర్టు అది ఎడిట్ చేస్తే అప్పుడు అరెస్ట్ జైలు చెప్తారు. అప్పుడు ఆరెస్ట్ చేస్తే ఓకే అంతే అట్లా ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రొడ్యూసర్ బుద్ధిగా నడుచుకుని బాగుంటే బెటర్. ఇండస్ట్రీకి కూడా చెడ్డపోయేది. ఇండస్ట్రీకి కూడా ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్లు మోసం చేయటాలు, అలాగే డిస్ట్రిబ్యూటర్లు ప్రొడ్యూసర్లు మోసం చేసినవి ఉన్నాయి. అవి ఉన్నాయి. అవి రెండు కరెక్ట్ కాదు. వాళ్ళది తప్పే వీళ్ళు తప్పే. ఎవరు మోసం చేసినా ఇది ఒక నమ్మకం మీద, ఒక ఎథిక్స్ మీద, ఒక గౌరవప్రదంగా జరిగేది. కోర్టుల బిజినెస్లో మరి అంత వైట్ కూడా ఒకసారి చెప్పకూడదు బయటికి, కానీ అంత వైట్ ఉండదు, కొంత ఉంటుంది. అది బయట చెప్పుకోలేదు. సో నేను ₹1,00,00,000 కొంటాను కానీ 30 లక్షలే అగ్రిమెంట్లో ఉంటుంది. ఇది నమ్మకం అంతే. రేపు నువ్వు క్లెయిమ్ చేయాలంటే 30 లక్షలే వైట్లో ఉన్నది, అదే కోర్టులోకి వెళ్తే కదా. ₹1,00,00,000 అడగలేవు, వైట్ కాదు. సో ఎన్ని కోర్టుకి వెళ్తే కాదు. అందుకనే ఇండస్ట్రీలో అంటే ఒక విశ్వాసం, ఒకళ్ళ మీద ఒక నమ్మకం, ఒక ఇండస్ట్రీ ఒక కంపెనీగా ఒకళ్ళ మీద ఒకళ్ళ విశ్వాసాలు నమ్మకాలతోటి ఎథిక్స్ మీద మోరల్స్ మీద నడిచేది. వీటికి భంగం కలిగించడం కరెక్ట్ కాదు. ఎవరైనా అందరూ చేయట్లేదు, ఎవరో ఒకళ్ళు అలా జరుగుతూ ఉన్నాయనుకోండి ఇండస్ట్రీలో. అటు వాళ్ళు మోసం చేశారని ఒక్కొక్కసారి, వీళ్ళు మోసం చేశారని ఒక్కొక్కసారి. అట్లా మీరు నమ్మి మిమ్మల్ని పూరి జగన్నాథ్ సినిమాకి రాలా డిస్ట్రిబ్యూటర్లు అందరూ మిమ్మల్ని నమ్మి కొన్నాము. కానీ మా పూరి జగన్నాథ్ నమ్మి కొన్నప్పుడు అప్పుడైనా పూరి జగన్నాథ్ నమ్మి కొన్నప్పుడు మరి గతంలో కొన్న సినిమాలు పూరికి డబ్బులు సంపాదించినప్పుడు పూరికి తీసుకొచ్చి ఇచ్చారా? ఇది పూరి నీ సినిమా కొనడం వల్ల 30 కోట్లు సంపాదించా, 2 కోట్లు ఇచ్చారా? లేదుగా. సంతో థ్యాంక్స్ అని చెప్పారు, బ్రహ్మాండం అని చెప్పారు. అంతే కదా. మరి పోయినప్పుడు మిమ్మల్ని నమ్మి కొన్నాం, మాకు పోయింది ఇవ్వండి అంటే ఎట్లా? ఆ రోజు అది తప్పది. అది తప్పు. ఆ రోజు కూడా నేను పూర్తిగా సపోర్ట్ చేసి మాట్లాడాను. తప్పది. ఆయన ఇంటి మీద ధర్నా చేస్తాను ఇవన్నీ ఆయనగా ఇస్తే వేరు. ఆయనగా ఓకే నష్టపోయారు పాప నేను కొంత ఇస్తానంటే ఓకే. అలా కాదు మొత్తం ముక్కు వీడియో వసూలు చేస్తాను, ఇంటి ముందు ధర్నా చేస్తాం అంటే చల్లలేదు. సమంజసం కాదు. నువ్వు డిమాండ్ చేసే హక్కే నీకు లేదు. ఉన్నావు అంతే. వరదలో లాభ నష్టాలు లాభం వస్తే ఇచ్చావా ఇన్ని రోజులు? ఏ సినిమా కన్నా ఒక్క దాకా వాళ్ళు ఉన్నాయా? ఒక్క డిస్ట్రిబ్యూటర్ సినిమా సక్సెస్ అయిందని ఒక ఫంక్షన్లో ఒక బొకే ఇది తీసుకొచ్చి షీల్డ్ తెచ్చివ్వటం, సన్మాన పత్రం ఇది ఒకటి కూడా తగ్గితే ఏ డిస్ట్రిబ్యూటర్ ఎవరు ఇవ్వాల్సిన పని లేదు. ఇవ్వమని కూడా రూల్ ఏంటి అట్లా ఇవ్వాల్సిన పని లేదు. కొన్నావు, నీ అదృష్టం నీకు వెళ్ళామెట్ల అదృష్టం నీకు కలిసి వచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. నువ్వు 5 కోట్లు పెడితే 20 కోట్లు సంపాదించు, సంతోషం. అదే 5 కోట్లు పెట్టి 4 కోట్లు పోతే అది నువ్వు భరించాలి. లాభం అంతా నేను భరిస్తాను, నష్టం వస్తే మీరు పంచుకోవాలంటే కాదు కదా. అది అట్లా చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఏమైనా ఈ పద్ధతులు కరెక్ట్ కాదు, ఇండస్ట్రీకి మంచిది కాదు. ఇండస్ట్రీలో ఇలాంటి విధానాలు ఇప్పుడే ఎక్కువ అవుతున్నాయి. ఇంతకుముందు లేవు, ఇంత ఉండేవి కాదు. మాట మీద అసలు అగ్రిమెంట్లు కూడా మాట మీద సాగాయి. ఒక మాట అనుకుంటే ఆ మాట అంతే. చాంబర్ ముందు పెద్దల ముందు అందరూ కూర్చుంటారు, ఇది మాట అనుకున్నా ఒక అయిపోయింది అంతే. దాని మీద అలా ఉండే చెప్తే అగ్రిమెంట్ రాసుకుంటారు, వైలేట్ అవుతారు, ఇవి ఉండేవి కావచ్చు. ఇప్పుడు ఈ కాలమాన పరిస్థితుల్లో అలాంటి నమ్మకాలు విశ్వాసాలు పోయి అగ్రిమెంట్ రాసుకోవటం, వాటిని కూడా వైలేట్ చేయటం, అగ్రిమెంట్లో ఒక లకునా పెట్టుకుంటాం. రిలీజ్ ఎప్పుడు ఇస్తాము అని అంటే రిలీజ్ మేము థియేటర్ రిలీజ్ చేయలేదు, ఓటీటీలో చేసా కానీ దానికి సంబంధం ఇట్లా రకరకాల వస్తుంది. రిలీజ్ అవ్వకుండా ఆపదు. ఎందుకంటే రిలీజ్ అవ్వకపోతే అసలు డబ్బు రాదు కదా. వాళ్ళ వాదం ఉంటుంది కదా. ఇవ్వడానికి కూడా రిలీజ్ అయిపోతే పెట్టుకోవడానికి అక్కడ ఉందండి,
రిలీజ్ అయితే మా రిటర్న్స్ వస్తాయి. దాన్ని అప్పుడు రిటర్న్స్ వచ్చినప్పుడు రిటర్న్స్ వీళ్ళకి ఎలా చేస్తారు, రాగానే ఫస్ట్ 1 వీక్ రిటర్న్స్ వాళ్ళకి కోర్టులో కట్టేయండి, అతనికి ఇవ్వాల్సింది ఎంతో దాన్ని బట్టి పెద్ద అది మీకు డిస్ట్రిబ్యూటర్ వెళ్ళేది ఎగ్జిక్యూటివ్ తర్వాత మొత్తం యాజ్ ఇట్ ఈస్ కలెక్షన్ తర్వాత కోర్టులో కట్టండి అంటుంది ఒక సందర్భంలో. అప్పుడు కోర్టులో ఎవరికి తనకి ఇవ్వాల్సింది వడ్డీతో సహా ఇవ్వాల్సింది ఎంత కోర్టు ఇస్తుంది, మిగతా కోర్టు ఖర్చులు అయిపోగా వాళ్ళకి మిగతా అయిపోతే వాళ్ళు పంచుకుంటారు డిస్ట్రిబ్యూటర్. అలా చేసి ఒక్కొక్కసారి అట్లా చేసి ఒక్కొక్కసారి అట్లా కాకుండా ప్రొడ్యూసర్ యొక్క హామీ మీద ఇలాగ కలెక్షన్ నలుగురు అదైనా ఒకటి డైరెక్ట్ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చాం, ఒకళ్ళది గ్యారంటీ మినిమం గ్యారంటీ ఎన్జీలో ఇచ్చాం, ఇంకోటి ఇట్లా చేసి రకరకాల అలా కలెక్షన్స్ కష్టం ఉంది, మాకు 3 నెలలు టైం ఇస్తే మేము అన్నీ 3 నెలల తర్వాత అన్నీ మాకు వచ్చిన దాన్ని బట్టి మేము 3 నెలల్లో మొత్తం కింద ఇవ్వాల్సిన తీరుస్తాము అని వాళ్ళు అఫిడవిట్ రాసిచ్చి దానికి సంబంధించిన చెక్కులు ఇచ్చి హామీ పత్రం ఇస్తే కోర్టు దానికి అంగీకరించవచ్చు. 3 నెలల టైం, ఈ లోపల 3 నెలలు అవ్వచ్చు, 6 నెలలు అడగచ్చు. వీళ్ళు నార్మల్గా 3 నెలలు టైం ఇస్తుంది, 100 రోజులు టైం ఇస్తుంది. 100 రోజులు రిలీజ్ కనుక రిలీజ్ అయిన 100 రోజుల్లో మీరు వచ్చిన ప్రాసెస్లో అతనికి పే చేసేయాలని అది కూడా సంతకం పెట్టి రిలీజ్ చేసుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ 100 రోజులు కమిట్ ఆనమల్ అవ్వాలి, అది చేయకపోతే అప్పుడు బొక్కలు పెడతారు.